మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు మన యొక్క జీవితం యొక్క సారాంశం ఏంది, జీవితం యొక్క లక్ష్యం ఏంది అన్నప్పుడు అనేక మంది అనేక రకాల వర్ణించారు. నేను ఈ జీవితం యొక్క సారాంశాన్ని మన యోగులు, ఋషులు, మునులు ఏ విధంగా చెప్పారనేటువంటిది పంచకోశములతో సంబోధించడం జరిగింది. ఇది షార్ట్ అండ్ స్వీట్లో నేను చెప్తాను. నాకు చాలా నచ్చినటువంటిది, ఎన్నో రోజులు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదలు ఏంటంటే మన శరీరము పంచకోశంల సమాహారమైనటువంటిదని తెలుసుకోవాలా. ఇదేంటంటే అన్నము నుంచి ఆనందం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మొట్టమొదలు మనం మనిషి బ్రతకడానికి ఏం చేస్తామంటే ఆహారాన్ని తీసుకుంటాం. అన్నం అంటే రకరకాలటువంటి ఆహారము. అది ఎటువంటి ఆహారం తీసుకోవాలి? 100 ఏళ్ళు జీవించడానికి మంచి పౌష్టిక ఆహారం అనేటువంటిది తీసుకోవాలి. మంచి పౌష్టికాహారం తీసుకుంటే ఆ మనిషి 100 ఏళ్ళు మరి ఆరోగ్యంగా బతకగలుగుతాడు. ఇది మొట్టమొదటిది, అన్నమయ కోశము. అంటే మన శరీరంలో అన్నమయ కోశం అనేటువంటిది మొట్టమొదటిది. తర్వాత ఈ అన్నం వల్ల మనకి ఏం లభిస్తుంది? మన శరీరం నిలబడుతుంది, మన దేహం నిలబడుతుంది, మన ప్రాణం నిలబడుతుంది. కాబట్టి రెండవది ఏంటంటే ప్రాణమయ కోశము. మన శరీరంలో ఉన్నటువంటిది, మనిషిలో ఉన్నటువంటిది మొట్టమొదటిది అన్నమయ కోశము, రెండవది ప్రాణమయ కోశము. అంటే మంచి ఆహారం తీసుకుంటే మన ప్రాణము మంచిగా నిలబడుతుంది. కాబట్టి మన ప్రాణాన్ని నిలుపుకోవాలంటే మంచి ఆహారం తీసుకోవాలా. కాబట్టి రెండవది ప్రాణమయ కోశంతో కూడుకున్నటువంటిది. మూడవది ఏంటంటే ఈ ప్రాణం నిలబడ్డ తర్వాత, మంచి ఆహారం తీసుకున్న తర్వాత మంచిగా ప్రాణం నిలబడుతుంది, 100 ఏళ్ళు కలకల్లాడుతుంది. ఆ 100 ఏళ్ళు కలకల్లాడేటువంటి జీవితం అనేటువంటిది, ఈ ప్రాణం అనేటువంటిది దేనికి దారితీస్తుందంటే మంచి ఆహారం వల్ల మంచి ప్రాణం నిలబడుతుంది. తర్వాత ఆ ప్రాణమయ కోశం నుంచి మూడవ కోశం ఏంటంటే మనోమయ కోశం నాకు దారితీస్తుంది. అంటే మన మనస్సుకు సంబంధించినటువంటి విషయము. ఇది చాలా కఠినమైనటువంటి కోశం అన్నట్టు. అంటే మనసు రకరకాలటువంటి ఆలోచిస్తుంది, మనకు తెలుసు. ఇది చంచలమైనటువంటిదని. కాబట్టి మనోమయ కోశం అంటే మన మనస్సు బాగుండాలంటే మనకు సంబంధించినటువంటిది. మంచి ఆహారం తీసుకోవాలి, మంచిగా ప్రాణం నిలబడుతుంది, తర్వాత మంచి ఆలోచనలు వస్తాయి, మంచి మనసుతో కూడి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మూడవ కోశము. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము. మరి మంచి మనసుతో కూడుకున్నప్పుడు, మంచి ఆలోచనలు వచ్చినప్పుడు, మంచి ప్రణాళికలు వేసినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు నాలుగవది కోశం ఏంటంటే విజ్ఞానమయ కోశము. అంటే ఈ మూడు కోశంలతో ఉన్నటువంటి వ్యక్తి తద్వారా చివరికి 4వ కోశంలోకి ప్రవేశిస్తాడు. అంటే విజ్ఞానాన్ని ఆర్జిస్తాడు, మంచి జ్ఞానాన్ని పొందుతాడు. ఇది అన్నట్టు ఈ యొక్క 4వ కోశం అనేటువంటిది. చివరికి అంటే విజ్ఞానము పొందిన తర్వాత, అంటే సద్జ్ఞానం పొందిన తర్వాత, సద్గురువుల కృప లభించిన తర్వాత, మంచి జ్ఞానాన్ని పొందిన తర్వాత చివరికి ఆనందం అనేటువంటిది లభిస్తుంది. అర్థమైందా? ఇది చివరి ఆనందమయ కోశం. కాబట్టి మనిషి యొక్క జీవిత సారాంశం ఏంటంటే మొట్టమొదటిది అన్నమయ కోశము, రెండవది ప్రాణమయ కోశము, మూడవది మనోమయ కోశము, నాలుగవది విజ్ఞానమయ కోశము, ఐదవది ఆనందమయ కోశం. కాబట్టి మన ఋషులు, మునులు, యోగులు ఎంత చక్కగా చెప్పారంటే ఈ జీవితం యొక్క సారాంశము అన్నం నుంచి ఆనందాన్ని పొందడమే ఈ జీవితం యొక్క సారాంశం అని చెప్పడం జరిగింది. కాబట్టి మనము ఈ యొక్క అన్నం నుంచి ఆనందం వరకు జరిగే ప్రక్రియను మనం గుర్తుంచుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతూ, దేశం కోసం, ధర్మం కోసం.